దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు నగరం ప్రపంచంలోనే అత్యధిక రద్దీ ఉన్న నగరాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్కు చెందిన అంతర్జాతీయ లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్టామ్ కంపెనీ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మెక్సికో సిటీ తర్వాత బెంగళూరులోనే అత్యంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు పేర్కొంది. అయితే 2014తో పోలిస్తే 2025లో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ 1.7% పెరిగినట్లు పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులోని జనాలు ఎక్కువ సమయం రోడ్లపైనే గడుపుతున్నారని అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా బెంగళూరు ఇప్పుడు లండన్, డబ్లిన్, టొరంటో, మిలన్లతో పాటు రద్దీగా ఉండే మొదటి 5 నగరాల్లో ఒకటిగా ఉంది. బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం వాహనంపై ప్రయాణించడానికి కనీసం 36 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో 15 నిమిషాల్లో 4 కిలోమీటర్లు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితి రోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు తీవ్ర సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ట్రాఫిక్ మరింతగా పెరిగిపోయింది. దీనివల్ల ఇంట్లో కన్నా రోడ్డుపైనే గడుపుతున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ట్రాఫిక్ ఒత్తిడి విపరీతంగా ప్రభావాన్ని చూపిస్తోంది. దేశానికి ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో వేగంగా పెరుగుతున్న జనాభా, ఆ జనాభాకు తగ్గట్టు పెరుగుతున్న వాహనాలు, దీనివల్ల బెంగళూరు రోడ్లు నిత్యం రద్దీగా మారిపోతున్నాయి. ఐటీ, స్టార్టప్ కంపెనీలకు హబ్గా ఉన్న బెంగళూరుకు దేశం నలుమూలల నుండి ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో నగర జనాభా భారీగా పెరిగింది. కానీ రోడ్లు మాత్రం అంత వేగంగా అభివృద్ధి కాలేదు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, ప్రతి ఇంట్లో కనీసం ఒక ద్విచక్ర వాహనం, కార్లు సాధారణమయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పటికీ వ్యక్తిగత వాహనాల వినియోగం ఎక్కువ పెరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. అసంపూర్ణ రోడ్డు, మౌలిక వసతులు, అనేక ప్రాంతాల్లో రోడ్లు ఇరుకుగా ఉండడం, గుంతలు, అక్రమ పార్కింగ్, ఆకస్మిక యూటర్న్ వంటి సమస్యలు ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్నాయి. బెంగళూరులో మెట్రో విస్తరణ జరుగుతున్నప్పటికీ అదే సమయంలో రోడ్లపై నిర్మాణ పనులు ట్రాఫిక్ ను మరింత పెంచుతున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మాణ దశలో ఉండడం వల్ల రహదారులు సన్నగిల్లి వాహనాల కదలిక నెమ్మదిగా మారింది. ట్రాఫిక్ సమస్య ప్రజల జీవన శైలిపై ప్రభావం చూపుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు రోజు గంటల కొద్దీ ట్రాఫిక్ లోనే సమయం వృధా చేస్తున్నారు. ఉద్యోగాలకు ఆలస్యంగా చేరడం, ఒత్తిడి పెరగడం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ల వల్ల వాహనాలు ఎక్కువసేపు నడపడం కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. కార్బన్ ఉద్గారాలు అధికమై నగరంలో ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. బెంగళూరులో డ్రైవర్లుగా ఉద్యోగం చేస్తున్న వారి జీవితం మరింత దారుణంగా ఉంది. వారు సంవత్సరానికి వందల గంటలకు పైగా ట్రాఫిక్ లోనే గడుపుతున్నారని అంచనా. అంటే వారి జీవితంలో కొన్ని రోజుల సమయాన్ని రోడ్డుపైనే జీవిస్తున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను మరింత బలోపేతం చేయాలి. మెట్రో రైళ్లు, బస్సుల సంఖ్యను పెంచాలి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలి. ఆఫీస్ టైమింగ్స్ ను అందరికీ ఒకేలా కాకుండా విడివిడిగా పెట్టాలి. ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయాలి. ట్రాఫిక్ తగ్గాలి అంటే ప్రజలు తమ సొంత వాహనాలపై ప్రయాణించడం మానాలి. బెంగళూరులో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను మరింత వేగవంతం చేయాలి. దీనివల్ల ట్రాఫిక్ ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుంది. బెంగళూరు ప్రజా రవాణా సమన్వయంతో కూడిన రహదారి ప్రణాళికకు ప్రాధాన్యత ఇవ్వకపోతే రద్దీ మరింత తీవ్రమవుతుంది. స్మార్ట్ ట్రాఫిక్ సిస్టంలు ప్రవేశపెట్టినప్పుడే ట్రాఫిక్ రహిత నగరంగా చూడగలుగుతాం. ప్రభుత్వం, ప్రజలు కలిసి బాధ్యత తీసుకుంటేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం. లేకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మెక్సికో సిటీ ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా తొలి స్థానాన్ని దక్కించుకోగా, బెంగళూరు 2వ స్థానంలో ఉండగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ కలిగిన 35 నగరాల్లో 7 ఇండియావే. పూణే 5వ స్థానంలో, ముంబై 18వ స్థానంలో, ఢిల్లీ 23వ స్థానంలో, కోల్కతా 29వ స్థానంలో, జైపూర్ 30వ స్థానంలో, చెన్నై 32వ స్థానంలో నిలిచాయి. మన హైదరాబాద్ 47వ స్థానంలో ఉంది.